మళ్లీ తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రలు కత్తులు నూరుతున్నాయి. తెలంగాణ ద్రోహుల చేతిలో పడి రాష్ట్రం దారి తప్పిపోయింది. బనకచర్ల విషయంలో రేవంత్ సర్కార్ కేంద్రం ముందు మోకరిల్లింది. ప్రతి తెలంగాణ నీటి బొట్టును ఆంధ్రాకు తాకట్టు పెడుతోంది. ఒక్క తప్పు చేస్తే 100 ఏళ్లు నష్టపోతామన్న కేసీఆర్ ఎన్నికల మాట ఇప్పుడు అక్షర సత్యం అవుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఆనాడు ఉద్యమించిన తెలంగాణ మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. దురహంకార పాలకుల మెడలు వంచి సంతకాలు అమలు కాకుండా ఆపాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలా మరో పోరాటానికి సిద్ధమైతే తప్ప ఈ కుట్రలన్నీ ఛేదించడం సాధ్యం కాదని మేధావులు, సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో నా అంత సిపాయి లేడన్నాడు. ఢిల్లీలో నీకు పరపతుంటే బనకచర్లను ఎట్లా అడ్డుకోవాలో నాకు తెలుసని సవాళ్లు విసిరాడు. తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ప్రధాని మోదీ మీద సైతం ఉరిమాడు. చర్చల కోసం కేంద్రం ఢిల్లీకి పిలిస్తే మాట్లాడేదేలే అన్నాడు. బనకచర్ల మాటెత్తితే ఉన్నపళంగా సమావేశాన్ని బాయ్కాట్ చేసి బయటకొస్తామన్నాడు. ఇంతగానం బనకచర్ల మీద ఉరుములురిమిన సీఎం రేవంత్ రెడ్డి తీరా తుస్సుమన్నాడు. బుధవారం ఢిల్లీలో జరిగిన జలశక్తి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబును ఆత్మీయంగా అలుముకొని బనకచర్ల పేపర్లపై సంతకాలు చేశాడు. బయటికొచ్చి గోదావరిపై బనకచర్ల కడతామని ఆంధ్రప్రదేశ్ అడిగితే కదా ఆపాలని చెప్పడానికి ఆ ప్రతిపాదనే ఎజెండాలో రానప్పుడు ఆపమనే చర్చ రాదని బుకాయించాడు రేవంత్. 2 రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కమిటీ వేయాలని భేటీలో నిర్ణయించగా తాము పాయింట్ చేసిన కమిటీయే కాబట్టి ఎలాంటి సూచనలు చేసినా అమలు చేస్తామని జబ్బలు చేర్చుకున్నాడు. రాష్ట్ర ప్రజలను నమ్మించి గొంతు కోసిన సీఎం రేవంత్ రెడ్డిపై యావత్ తెలంగాణ సమాజం రగిలిపోతోంది. చంద్రబాబు తెలంగాణకు అందించాలనుకున్న బనకచర్ల బంకను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి దాదాపు నెల రోజులుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ప్రెస్ మీట్లు నిర్వహించారు. ఆఖరుకు ఎంపీలతోనే అఖిలపక్షాన్ని నిర్వహించి హైడ్రామా నడిపించారు. చివరికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో ఏపీ సీఎం చంద్రబాబు ముందు మోకరిల్లారు. ప్రధానంగా ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతామంటూ కొన్ని రోజులుగా పదే ప్రగల్భాలు పలికిన రేవంత్ ఇప్పుడు ఒక్కసారిగా కమిటీకి సై అనడమే కాదు, మనం వేసిన కమిటీ ఏది చెప్తే అది అంగీకరించాలి కదా అని రాష్ట్ర ప్రయోజనాలకు నీళ్లొదడంపై తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. కేంద్ర మంత్రి సమక్షంలో చంద్రబాబు బనకచర్లను ప్రస్తావించగా అనేక సాంకేతిక సవాళ్లు, చిక్కులతో కూడుకున్న ఈ ప్రతిపాదనలపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని, రేవంత్ అంటే బాగుండేదని సగటు తెలంగాణవాది ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బనకచర్ల అనేది కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినది కాదు. గోదావరి బేసిన్లోని 7 రాష్ట్రాల్లోని కోట్లాది మంది తాగు, సాగునీటితో ముడిపడి ఉన్న జీవన్మరణ అంశం. పైగా కేంద్ర జలసంఘం, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, గోదావరి నది యాజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇలా దేశ సాగునీటి రంగానికి 4 అత్యంత కీలకమైన రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలు బనకచర్లపై తీవ్ర సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనేక చిక్కుముళ్లు ఉన్నాయని కుండబద్దలు కొట్టాయి. కానీ బుధవారం జరిగిన సమావేశంలో ఈ 4 సంస్థలకు చెందిన ఏ ఒక్క ప్రతినిధిని కూడా భాగస్వామిని చేయలేదు. పైగా బనకచర్లకు వ్యతిరేకంగా నివేదిక రూపొందించినందుకు గోదావరి నది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న ఆలకేషన్ పై వేటు వేసి హోదా తగ్గించి సభ్యుడిగా ఉత్తర్వులు ఇవ్వడం దేనికి సంకేతమన్న ప్రశ్న రేకెత్తుతోంది. అంటే బనకచర్లకు జే కొట్టకుంటే కొరడా జులిపిస్తామని చంద్రబాబు కేంద్రం ద్వారా హెచ్చరించడమే కదా అని అడుగుతున్నారు. బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఈ కేంద్ర సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలను ఊటంకించిన సీఎం రేవంత్ బుధవారం నాటి భేటీలో ఈ ప్రస్తావన తీసుకొచ్చి ముందుకు పోవడం సాధ్యం కాదని కొండబద్దలు కొట్టలేదంటే బనకచర్ల బంకను తెలంగాణకు రుద్దాలని నిశ్చయించుకున్నట్లేనా అని చెప్తున్నారు. తెలంగాణ సమాజానికి ఒకటి చెప్పి ఢిల్లీకి పోయి మరోటి చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్ర యువత, విద్యార్థులు, మేధావులు, రైతు సంఘాలు బగ్గుమంటున్నాయి. బనకచర్లపై కమిటీ వేయాలని నిర్ణయిస్తే ఎవరిని అడిగి ఒప్పుకున్నావని నిలదీస్తున్నారు. అసెంబ్లీలో చర్చకు పెట్టావా? కనీసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకైనా చెప్పావా? అఖిల పక్షాన్ని పిలిచి
ఏం చేద్దామని అడిగావా అంటూ ప్రశ్నిస్తున్నారు. గురువు చంద్రబాబు బనకచెర్ల ప్రతిపాదన పెట్టి కమిటీ వేయాలంటే తలూపి తెలంగాణ నీటి బొట్టును తాకట్టు పెట్టి వచ్చాడని జనం మండిపడుతున్నారు. నీళ్లలో నుంచి పుట్టిన తెలంగాణ ఉద్యమంతో సాకారమైన రాష్ట్రంలో కృష్ణా జలాల పంపిణీపై సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ వేయాలని కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే కేంద్రానికి లేఖ రాసింది. కానీ 9.5 ఏళ్ల పాటు ఉలుకు పలుకు లేని ప్రధాని మోదీ చంద్రబాబు అడిగిందే తడవుగా బనకచెర్లకు మార్గం సుగమం చేస్తున్న తీరు సమైక్య స్ఫూర్తికి గొడ్డలు పెట్టుగా మారింది. బనకచెర్లపై బాబు ప్రతిపాదన పెట్టగానే కేంద్రం నెల రోజుల్లో ఏకంగా కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించింది. 5 రోజుల్లోనే కమిటీ వేసి మరో నెల రోజుల్లోనే నివేదికను కూడా సిద్ధం చేయడం అంటే తెలంగాణ ప్రయోజనాలను బుల్డౌన్ చేస్తున్నట్టేనని తెలంగాణ నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రానికి సీఎం రేవంత్ సహకరిస్తుండడం సగటు తెలంగాణవాది హృదయాన్ని కలిచివేస్తోంది. ఒకవైపు కృష్ణా జలాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్ కమిటీ కొనసాగుతుండగా చంద్రబాబుతో కలిసి కృష్ణా గోదావరి జలాల అంశంపై మరో కమిటీని వేయడమంటే 6 దశాబ్దాల దగా పడిన ఈ గడ్డను మళ్లీ ఎడారిగా మార్చాలనే మోదీ చంద్రబాబు నూరుతున్న కుట్రల కత్తులకు రేవంత్ తేన పూసినట్లేనని స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రుల భేటీ ముగిసిందే తడవుగా మీడియాలో వస్తున్న సమాచారాన్ని చూసి తెలంగాణ వాదులు రగిలిపోతున్నారు. కేసీఆర్ పాలనలో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లో ఉండేందుకు జంకిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణను ఎడారి చేసేందుకు చేస్తున్న కుట్రలో రేవంత్ రెడ్డి భాగస్వామి అవుతుండడంపై భగ్గుమంటున్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ చివరి దశలో ఉన్నందున మున్ముందు రాష్ట్రానికి కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కుతుందనే ఆశాభావంతో ఉన్న తెలంగాణ రైతాంగం మీద పిడుగుపాటులా పడిన బనకచెర్ల భవిష్యత్తు లేకుండా చేస్తోందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్రాన్ని సాధించుకొని కించిత్తు ప్రయోజనం కూడా ఉండదని గుండెలు బాదుకుంటున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమంలా మరో పోరాటానికి సిద్ధమైతే తప్ప ఈ కుట్రల్ని ఛేదించడం సాధ్యం కాదని పోరుబాటకు పిలుపునిచ్చారు.